అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. ఇవాళ మన మినీ రెసిపీలో పెప్పర్ చికెన్ వెరీ స్పైసీ అండ్ సింపుల్ గా షేర్ చేస్తాను. బాగా ఉప్పు వేసి నీచు వాసన లేకుండా క్లీన్ చేసిన 750 గ్రామ్స్ చికెన్ ని కుక్కర్ లో వేసేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసి 1 స్పూన్ నూనె వేసి నీళ్లు వేయకుండా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్లు వేయకుండా ఉడికిస్తున్నాం కదా, ఉడుకుతుందా అనే డౌట్ రావచ్చు. చికెన్ లోనే నీళ్లు ఉడతాయి. ఆ నీళ్ళకే చికెన్ బాగా ఉడికిపోతుంది. బాగా అంటే ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చికెన్ మసాలా కోసం పాన్ లో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు మిరియాలు, 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 బిర్యానీ ఆకు, బ్యాడగ మిరపకాయలు 5-6, అలానే చెక్క లవంగా వేసేసి నూనె వేయకుండా లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేటప్పుడు నచ్చితే వేయించిన కరివేపాకు కూడా వేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పాన్ లో తగినంత ఆయిల్ వేసేసి దంచుకున్న తెల్లగడ్డ 5-6 వేసేసి బాగా వేగిన తర్వాత మీడియం సైజ్ ఎర్రగడ్డలు 3 సన్నగా కట్ చేసుకొని వేసి దోరగా ఎర్రగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో. ఇలా ఎర్రగా వేగితేనే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందాక ఉడికించుకున్న చికెన్ ని వాటర్ తో సహా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా చికెన్ కలుపుతూ ఉన్నప్పుడు చికెన్ కట్ చేస్తే కట్ అవ్వాలి, అంత బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న చికెన్ మసాలా ఉంది కదా, అది వేసేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. ఈ స్టేజ్ లో ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే సరి చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, అలానే నేను తీసుకున్న మిరియాలు కొద్దిగా ఘాటు తక్కువగా ఉండడం వల్ల 1 స్పూన్ మిరియాల పొడి వేసేసి బాగా కలిపేసేయాలి. నేను పెప్పర్ చికెన్ చేస్తున్నా కాబట్టి మిరియాల పొడి అలానే మిరియాలు మాత్రమే వేస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా దింపేసుకుంటామని అనుకున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. పెప్పర్ చికెన్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.